ఈ వీడియోలో 2025లో ఇండియన్ నేవీ నుంచి ఎగ్జామ్స్ యొక్క రిక్రూట్మెంట్స్ యొక్క అప్డేట్స్ ఏమున్నాయో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రెసెంట్ స్టేటస్ని బేస్ చేసుకొని ఏవేవి ఉన్నాయో వాటి గురించి మాత్రమే. సో అందులో బేసిక్గా ఏఎన్సి అండమాన్ నికోబార్లో మనకి టీఎంఎం రిక్రూట్మెంట్ అని చెప్పి 364 పోస్టులు 364 పోస్ట్తో 2023 ఆగస్టు 21న రిలీజ్ అయింది. అంటే సుమారుగా 1.5 year అయిపోతుంది. దీని గురించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటని అప్డేట్ అడుగుతున్నారు. అయితే ఇది ఆల్రెడీ నేను అక్టోబర్ దగ్గరలో చెప్పాను. డిసెంబర్లో కానీ ఫిబ్రవరిలో కానీ దీనికి ఆల్ టికెట్స్ రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందని నేను ప్రీవియస్ వీడియోలో కూడా చేశాను. ద సేమ్ సిమిలర్గానే మనకి జనవరి ఎండింగ్ కానీ జనవరి లాస్ట్ వీక్లో కానీ లేదా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ దీనికి ఒక మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారంటే మనకు వచ్చినటువంటి సోర్సెస్ని బట్టి ఈ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినటువంటి 1 week తర్వాత ఆల్ టికెట్స్ అనేవి ఇష్యూ అవుతాయి. ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి మిస్టేక్ లేకుండా ఫిల్ చేశారో ఆ ఫిల్ చేసిన అందరికీ కూడా ఆల్ టికెట్స్ అనేవి వస్తాయి. ఇక ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే కనుక మార్చ్ 2025 అంటే ఇదే ఇయర్లో మార్చ్ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవి అండమాన్ టీఎంఎం అప్లై చేసి 1.5 year అవుతున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి అప్డేట్, మనకు ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి అఫీషియల్గా మనకి త్వరలోనే న్యూస్ రావచ్చు. ఇది అండమాన్ టీఎంఎం 364 పోస్టులు గల అప్డేట్. ఇక మరొక అప్డేట్ విషయానికి వస్తే కనుక ఇన్సెట్ ఎగ్జామ్స్. ఇన్సెట్ ఇప్పటి వరకు కూడా మనకి 2 రిజల్ట్ రావాలి. 2023 రిజల్ట్ ఒకటి రావాలి, 01/8 2024 రిజల్ట్ ఒకటి రావాలి. ఈ 2 కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి వచ్చినప్పటికి రీ ఎగ్జామ్ కండక్ట్ చేసినటువంటి రిజల్ట్ రావాలి, మరొకటి వచ్చినప్పటికి రీసెంట్ గా అయినటువంటి ఎగ్జామ్ రిజల్ట్ రావాలి. అయితే మనకున్నటువంటి సోర్సెస్ ని బేస్ చేసుకొని ముందుగా 01/2024 రిజల్ట్ రావడానికి స్కోప్ ఉందనేటువంటిది మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీనికి ఏవో సమ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. బట్ దీనికి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ హెడ్ క్వార్టర్స్ కి దీని యొక్క లిస్టు అంతా A to Z అంతా కూడా సెండ్ చేసినట్టుగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అత్యంత త్వరలోనే 01/2024 రిజల్ట్ రావడానికి స్కోప్ ఉంది. సో ఎగ్జాక్ట్ డేట్స్ అవి కూడా నేను ప్రాపర్గా తెలిసిన తర్వాత మీకు త్వరలోనే ఇన్ఫార్మ్ చేస్తాను. కాబట్టి 01/2024 ఎగ్జామ్ ఎవరు రాశారో వాళ్ళు అతి త్వరలోనే రిజల్ట్ రావచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చినప్పటికి ప్రతి ఒక్కరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఈవెన్ దో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా క్లాసెస్ రిలేటెడ్గా నేను అప్లోడ్ చేసినా సరే అడిగేటువంటి క్వశ్చన్ ఏంటంటే స్కిల్డ్ గురించి అడుగుతున్నాను. సో స్కిల్డ్ గురించి నేను ప్రీవియస్ ఒక నోట్ రిలీజ్ అయింది, నోట్ని బేస్ చేసుకొని ఒక అనాలిసిస్ పెట్టాము. అలానే రీసెంట్గా యూనియన్ వాళ్ళ యొక్క మీటింగ్ జరిగింది. మీటింగ్ బేస్ చేసుకొని వీటిలన్నింటినీ బేస్ చేసుకొని మనకి ఫిబ్రవరి మంత్లో మోస్ట్లీ ఫిబ్రవరి 2025 అంటే ఇదే ఇయర్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. రిలీజ్ అయిన తర్వాత సుమారుగా 45 days to 60 daysలోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి స్కోప్ ఉంది. ఇది మాత్రం మళ్ళీ చెప్తున్నాను. ఇది డే 1 నుంచి స్కిల్డ్ కోసం చెప్పినప్పుడు చెప్పాను. ఇది ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటిది, ఓన్లీ ఆఫ్లైన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అయితే నేను లాస్ట్ 3-4 months నుంచి మీకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మోస్ట్లీ ఆఫ్లైన్ హోమో అనేటువంటిది మోస్ట్లీ ఈ ఓపెన్ రిక్రూట్మెంట్ హోమో అనేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలో కూడా చెప్పాను. నాకు ఉన్నటువంటి సోర్సెస్ని బట్టి 70 to 80% వరకు కూడా ఓపెన్ రిక్రూట్మెంట్కి ఛాన్సెస్ ఉన్నాయనేది నాకు ఉన్నటువంటి ప్రైమరీ సోర్సెస్. అసలు ఓపెన్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి అనేది అడుగుతున్నారు. ఓపెన్ అంటే అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చా? అలా ఉండదండి. ఓపెన్ రిక్రూట్మెంట్ అంటే ఎలా ఉండొచ్చు అని అంటే 60% పోస్టులు ఎక్స్ అప్రెంటిస్ వాళ్ళకి ఉండొచ్చు, 40% పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఎనీ అప్రెంటిస్ వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఈ విధంగా తీయడానికి ఓపెన్ రిక్రూట్మెంట్ అంటారు తప్ప ఓపెన్ అంటే ఎవరైనా అప్లై చేసుకోవడం కాదు ఇది. సో ఒకవేళ ఇలాంటి రిక్రూట్మెంట్ పడితే ఓపెన్ పడితే ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీ అదృష్టం బాగుండి ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగుండి ఓన్లీ అప్రెంటిసే తీస్తే కనుక ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100% పోస్టులు కూడా ఎక్స్ అప్రెంటిస్ గా ఉంటాయి. అయితే ఎగ్జాక్ట్లీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అంటూ లేదు, ఉన్న సోర్సెస్ బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. ఇవి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ.